ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? చట్టం అనేది ఉంటుందా? పోలీస్ వ్యవస్థ ఉంటుందా? అనేది నాకు అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే చట్టం ముందు మనందరం సమానులమే. ఉమ్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి విషయం, చూస్తున్నటువంటి విషయం. ఎక్కడైనా ఒక ఘటన జరిగితే వెంటనే దోషులను అరెస్ట్ చేసి వాళ్ళని విచారించి వాళ్ళ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత కోర్టులో మరి విచారణ జరిగే పరిస్థితి మనం చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఆటవిక పాలన, ఒక ఆటవిక రాజ్యం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే మన ప్యానల్ ఉన్నటువంటి రామకృష్ణ గారు కూడా ఒక బాధితుడు. అవును. ఆయన ఒక జడ్జి ఉండి నిజంగా పాపం ఆయన ఏ విధంగా ఆ రాక్షస పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆయన బాధితుడైతే ఆయన మీదే కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు. ఆయన అవును. ఇంటికి వెళ్ళడానికి దారి లేకుండా కూడా చేశారు. ఉమ్, ఆయనే మనకి ఎగ్జాంపుల్ ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నందిగామ మరి నవంబర్ 6వ తారీఖున 2022 బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్ళినటువంటి సందర్భంలో సాయంత్రం 6:15 సమయంలో అప్పుడప్పుడే చీకట్లు పడతా ఉంది. ఆ సమయంలో స్ట్రీట్ లైట్స్ అన్ని ఆపేసి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా మరి రాళ్ల దాడి చేస్తే ఆ రోజు మాట్లాడినటువంటి పోలీస్ అధికారులు గౌతమ్ సవాంగ్ డీజీపీ కానివ్వండి, కాంతిరాణ టాటా కమిషనర్ అనుకుంటా, విజయవాడ కమిషనర్. కమిషనర్ ఆ రోజు కాంతిలాల్ టాటా కానివ్వండి, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఇది. అందుకని ఈరోజు ఫలితం అనుభవిస్తా ఉన్నాం. ఈరోజు సస్పెండ్ అయ్యి ఈరోజు మనం చూసినట్లయితే కాకి చౌకాకి దూరమై ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏదైనా సమయం వచ్చినప్పుడు ఎవడైనా పరిస్థితికి లోను కావచ్చు. నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి ఆ రోజు మనం చూసినట్లయితే ఈయన పాదయాత్రకి ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పించింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన పాదయాత్రకి ఆనాటి ప్రభుత్వాలు ఏ విధంగా రక్షణ కల్పించారు? ఒక రకంగా అనుకుంటే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఆయన పాదయాత్రను అడ్డుకోవాలంటే ఒక క్షణం సరిపోద్దా? ఆయన పాదయాత్ర చెప్పగలడా? ఆయన కానీ రాక్షస మూకలు ఆ రోజు పాదయాత్ర చేసేవాళ్ళ? ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు, తెలుగుదేశం ప్రభుత్వం కల్పించలేదు. కానీ ప్రత్యేకంగా సోదరి అనూష చెప్పినట్టు ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మరి అధికారాన్ని చేపడితే ఎలా ఉంటుందో చూసాం. ఒక పాలేగాడు పరిపాలనలో, రాయలసీమ భాషలో చెప్పాలంటే ఒక పాలేగాడు పరిపాలనలో మరి ఎలా ఉంటుందో ఈ రాష్ట్రంలో మనం చూసాం. ఎందుకంటే ఒక చంద్రబాబు గారు కుటుంబమే కాదు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీల నేతలు, మహిళలు, చివరికి న్యాయమూర్తులు, అలాగే మరి విలేకరులు, జర్నలిస్టులు కూడా, మన అంకబాబు గారిని కూడా చూసాం. ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు 72 సంవత్సరాల ఆయన పెద్ద విలేకరి, మాజీ జర్నలిస్ట్ అంకబాబు గారు, మా ప్రకాశం జిల్లా చెందిన ఆయన, విజయవాడలో ఫ్యామిలీ ఉంటున్నారు. ఆయన అర్ధరాత్రి ఆయన్ని మరి ఇంట్లోకి దూరి లుంగి కూడా కట్టుకోనియకుండా తీసుకెళ్లి మరి స్టేషన్ లో కూర్చోబెట్టారు, సిఐడి ఆఫీస్ లో. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఎందుకంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ గలాలన్నింటినీ కూడా నోరు మూయించే విధంగా అన్ని విధాలు మనం చూసాం. త్రిపులార్ పరిస్థితి ఏమైంది? ఆయన వైద్యగిరి దాని ఏమంటారు సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక ఎంపీ, అది అధికార పార్టీ చేసినటువంటి ఎంపీ, అధికార పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తు చేసినటువంటి ఎంపీని రాత్రిపూట మరి దోపిడీ దొంగలాగా, డెకాయిట్స్ లాగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి గుస్కేసి ఉమ్మారే. ఏమన్నా ఇంక రాజ్యం ఎలా పోతుంది? ఇంకా ఏ విధంగా ఎదించారు? పట్టాభిని మనం చూసాం. పట్టాభి ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసినటువంటి పరిస్థితి. మరి అదే విధంగా మనం చూసినట్లయితే భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా ఏ విధంగా మాట్లాడారు, వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేశారు. ఆమె కాదు, మా నాయకురాలు షర్మిలారెడ్డి గారిని, ఈరోజు షర్మిలారెడ్డి గారిని, అలాగే విజయమ్మని, సునీతమ్మని సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేసి ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా